లక్ష్మి, మనము పక్క ఊరిలో పని చేయడం మానేసి మన సొంత ఊరిలోనే పని చేసుకుందాం. నేను వెళ్లి రంగయ్య దగ్గర ఏదైనా పనుందేమో వెళ్లి అడిగి వస్తాను. అలాగేనండి. రంగయ్య దగ్గర పనుందో లేదో అడిగిరండి. మనం మాత్రము పనిని మాత్రం మానొద్దండి. రంగయ్య దగ్గర పని లేదంటే వేరే ఎవరి దగ్గరనైనా పని చూడండి. అంతేకాని ఇంట్లో ఒక్కరోజు కూడా ఖాళీగా కూర్చోవడానికి వీల్లేదండి. మన ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా, మనము తిన్నా తినకపోయినా కానీ మనము కష్టం చేసి మనం డబ్బులు సంపాదించాలి. మనకు డబ్బులు ఎంత అవసరమో మీకు తెలుసు కదా. అప్పలా వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మనం కూడా బ్రతకడానికి కావాలి. మనకు ఫ్యూచర్ లో ఏదైనా అవసరం వస్తే ఎవరికి చేయి చాపకుండా బ్రతకాలి. అందుకని మనం ఇప్పుడు కష్టపడాలండి. అవును లక్ష్మి, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనం ఎలాగైనా కష్టపడి పని చేయాలి. సరే లక్ష్మి, నేను రంగయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏంట్రా రామయ్య, నువ్వు ఊర్లోనే కనిపిస్తున్నావు. మీరు పక్క ఊర్లో పనికి వెళ్తారు కదా, ఇంకా మీరు పనికి వెళ్ళలేదా? లేదు కాంతమ్మ గారు, పక్క ఊరిలో పని చేస్తే సరిపోవడం లేదు డబ్బులు. అందుకని ఇక్కడే ఉండి పని చేద్దామని అనుకుంటున్నాము. అందుకని రంగయ్య దగ్గర ఏదైనా పనుందేమో అడగడానికి వెళ్తున్నాను కాంతమ్మ గారు. అవునా, మీరు పక్క ఊరికి వెళ్ళట్లేదా? సరే సరే, ఇక్కడే పని చేసుకోండి. అయినా పక్క ఊరిలో ఏముందిరా, అక్కడ ఖర్చులకే సరిపోవు డబ్బులు. ఇక్కడైతే తినడానికి పోను, కొన్ని ఖర్చులకైనా మిగులుతాయి. సరే సరే, నాకు కాస్త పని ఉంది, నేను వెళ్ళొస్తాను. మరి నువ్వు రంగయ్య దగ్గరికి వెళ్తున్నావేమో, వెళ్ళు. నమస్కారం రంగయ్య గారు. నమస్కారం రా రామయ్య. ఏంటి ఇలా వచ్చావు? మీరు పక్క ఊరికి పనికి వెళ్తున్నారు కదా, ఈ రోజు వెళ్ళలేదా? లేదు రంగయ్య గారు, ఇక మేము పక్క ఊరికి పనికి వెళ్ళాలనుకోవట్లేదండి. ఈ సొంత ఊర్లోనే ఏదైనా ఒక పని చేసుకుని బ్రతుకుదాం అనుకుంటున్నాము. పక్క ఊరికి పనికి వెళ్తే ఆ డబ్బులు సరిపోవట్లేదు రంగయ్య గారు. మాకేమో చాలా అప్పులున్నాయి, వాటన్నిటిని తీర్చాలి, మేము బ్రతకాలి. ఇంకా మాకు కొన్ని ఖర్చులు కూడా ఉన్నాయి. అందుకని పక్క ఊరిలో పని చేస్తే డబ్బు సరిపోవట్లేదని ఇక వెళ్ళడం మానేశాము. ఈ ఊర్లోనే ఏదైనా ఒక పని చేసుకుని బ్రతుకుదామని అనుకుంటున్నాము. మీ దగ్గర ఏదైనా పనుందేమో చెప్తారేమో అని మీ దగ్గరికి అడగడానికి వచ్చాను. అవునారా, వెళ్ళట్లేదా? మీరు పక్క ఊరికి వెళ్తున్నారేమో అని అనుకుంటున్నాను. నేను కూడా మన పక్క ఊరు ఉన్నది కదా, అక్కడికి వెళ్లి కూలి వారిని తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా తోటలో చాలా అంటే చాలా కలుపు మొక్కలున్నాయిరా. అలాగే చెత్త కూడా చాలా ఉంది. అదంతా నీట్ గా శుభ్రం చెయ్యాలి. తోట బాగుంటేనే కదరా మంచి పండ్లను ఇస్తుంది. అందుకని కూలి వారిని కోసం పక్క ఊరికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. పనెందుకు లేదురా, చాలా పని ఉంది. ఇప్పుడైతే కూరగాయల తోటలోనైతే కలుపు మొక్కలను తీయాలి, వాటికి నీళ్లు పెట్టాలి, చెత్త మొత్తం శుభ్రం పరచాలి. సరేనా? ఆ పని చేయండి. ఆ తర్వాత మీరు కూరగాయల తోట నుండి పూల తోటలోకి వెళ్ళండి. ఆ తర్వాత మీరు ఫ్రూట్స్ తోట, అదే మామిడికాయల తోట వేసాం కదా, ఇంకా అందులో రకరకాల పండ్లు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కలుపు తీసి మంచిగా నీటిగా శుభ్రంగా ఉంచాలి. టైంకి వాటికి నీరు పట్టాలి. ఇలా తోటని మంచిగా కాపలాగా చూసుకోవాలిరా. లక్ష్మి నువ్వు ఈ పని చేస్తానంటే చెప్పండి, రేపటి నుండే మీరు పనిలోకి రండి. సరేనా? రంగయ్య గారు, మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. పక్క ఊర్లో పని మానేశాక ఈ ఊర్లో ఎవరైనా పని ఇస్తారో లేదో అని చాలా బాధపడ్డాము. మీరు అడగంగానే ఇచ్చారు. చాలా సంతోషం రంగయ్య గారు. రేపు ఉదయాన్నే నేను లక్ష్మి పనిలోకి వస్తాము. అలాగేరా రామయ్య, రేపు ఉదయాన్నే మీరు పనిలోకి రండి. నీకు కూలీ 1000 రూపాయలు ఇస్తాను ఒక రోజుకి. అలాగే లక్ష్మికి కూడా 500 రూపాయలు ఇస్తాను. ఇలా ఎన్ని రోజులు పని ఉంటే అన్ని డబ్బులు ఇస్తాను. సరేనా? అలాగే రంగయ్య గారు. ఏరా రామయ్య, వెళ్ళిన పని అయిందా? రంగయ్య దగ్గర పనుందంటనా? అవును కాంతమ్మ గారు, పనుందంట. నన్ను లక్ష్మిని రేపటి నుండి పనిలోకి రమ్మని చెప్పాడు. ఏంటి కాంతమ్మ గారు, ఈ రామయ్య లక్ష్మి పక్క ఊర్లో పని చేస్తున్నారని విన్నాను. మళ్ళీ ఈ ఊర్లో పని వెతుక్కుంటున్నారేంటి? వాళ్ళకి పక్క ఊర్లో డబ్బులు సరిపోవట్లేదంటేనే డబ్బుల కోసం వాళ్ళు ఈ ఊర్లో పని చేస్తున్నారు. అయినా కానీ మనిషి అన్నాక ఆశ రాదా, కష్టం ఉండదా? అయినా కానీ వీళ్ళకు డబ్బు ఆశ చాలా ఎక్కువనే. అందుకని ప్రతిరోజు పనికి వెళ్తూనే ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా. చూడు, రేపటి నుండి నువ్వే చూస్తావు కదా. లక్ష్మి, మనల్ని రేపటి నుండి రంగయ్య గారు వాళ్ళ తోటలోకి పనికి రమ్మని చెప్పారు. రేపు ఉదయాన్నే వెళ్ళాలి. ఉదయాన్నే భోజనం వండు, సరేనా? అలాగేనండి.
ఒసే సరస్వతి, చూసావానే, అదిగో లక్ష్మి ఉన్న రామయ్య పనికి వెళ్తున్నారు. అవును కాంతమ్మ గారు, మీరు చెప్తుంది నిజమే. వీళ్ళిద్దరికి పని మీద బాగా ఆపచ్చన ఉంది. ఏం చేసుకుంటారు అన్ని డబ్బులు? అయినా కానీ ఆరోగ్యం కాపాడుకోకుండా అలా ఊరికే పనికి వెళ్తూ ఉండడం కూడా మంచిది కాదు. అయినా కానీ వీళ్ళకు డబ్బులంటే బాగా పిసా. ఎప్పుడు డబ్బులు డబ్బులు అని చేస్తారు. అయినా కానీ ఎందుకండి ఆ డబ్బులు? వాళ్ళకు డబ్బే కావాలి, మనకేమో ఆరోగ్యం ముఖ్యం. ఒక రోజు పనికి వెళ్తాం, ఒక రోజు ఇంటికాడ ఉంటాం. వాళ్ళలాగా మనం పని చేస్తే మనం ఇలా ఉండేవాళ్ళమా చెప్పు? ఇంత ఆరోగ్యం ఉండేవాళ్ళమా? అవును కాంతమ్మ గారు, మీరు చెప్తుంది కూడా నిజమే. కాంతమ్మ గారు, మా బంధువుల దగ్గర డబ్బులు అవసరం ఉండి మేము అప్పు తెచ్చుకున్నామండి. వాళ్ళేమో ఫోన్ చేసి ఇవ్వండి ఇవ్వండి అంటున్నారు. మా దగ్గరేమో డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా పెన్షన్ డబ్బులు కూడా ఇంట్లో తినడానికే ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు పనికి వెళ్ళినవి కూడా తినడానికే ఖర్చు అవుతున్నాయి. అయినా కానీ రేపు నాకు జ్వరం వస్తే ఎలానో నాకే తెలియట్లేదు. అదిగో కాంతమ్మ గారు, రామయ్య లక్ష్మి పనికి వెళ్లి వస్తున్నారండి. చూసారా మీరు వాళ్ళని? అదేంటే, నాకు అనిపించట్లేదు అనుకుంటున్నావా? పనికి వెళ్లి వస్తున్నారు. వీళ్ళకు ప్రతిరోజు పని, ఎప్పుడు పని పని పని. ఎందుకో ఏమో అలా పని చేసుకోవడం. వాళ్ళకు ఎప్పుడు కూడా పని మీదనే ఆపచ్చిన. వీళ్ళు ఊర్లోకి వచ్చిన కాడ నుండి మనల్ని కూడా ఎవరు పనికి పిలవట్లేదు. అవును కాంతమ్మ గారు, మీరు చెప్తుంది కూడా నిజమేనండి. వీళ్ళు ఊర్లోకి ఎప్పుడు వచ్చారో, ఈ ఊర్లో ఎప్పటి నుండి పని చేయడం మొదలు పెట్టారో అప్పటి నుండి మనల్ని ఎవరు పిలవట్లేదు పనికి. అదిగోండి కాంతమ్మ గారు, పనికి వెళ్తున్నారు ఇద్దరు మంచిగా. అవునే, పని చేసుకోకపోతే ఏం చేస్తారు? ఎప్పుడు పని 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 అనే తగలడతారు కదా. అదిగోండి కాంతమ్మ గారు, పనికి వెళ్లి తిరిగి వస్తున్నారు ఇద్దరు. అవునే సరస్వతి, నేను చూస్తున్నాను. అబ్బాయిలు ప్రతిరోజు పనికి వెళ్తున్నారే. మనం ప్రతిరోజు ఈ చెట్టు కిందనే కూర్చొని వాళ్ళని చూస్తున్నామా? మళ్ళీ పొద్దుగాలనే వెళ్తున్నారు, సాయంత్రమే వస్తున్నారు. వీళ్ళకి అలసట అనేది తెలియట్లేదా? వీళ్ళు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. అయినా కానీ పని మీద ఆపించనున్నోళ్లకు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోరంటనే. నమస్కారం కాంతమ్మ గారు. సరస్వతి, బాగున్నావా? మేం బానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? ఏంటి సడన్ గా ఈ రోజు పనికి వెళ్లకుండా మా దగ్గరికి వచ్చారేంటి? ఏం లేదు సరస్వతి అక్క, మేము ఒక కిరాణం కొట్టు పెట్టుకున్నాము. అందులోకి ఇద్దరు పనివారు కావాలి. మీరేమైనా పనిలోకి వస్తారేమో అని అడగడానికి వచ్చాము. అలాగే మా కిరాణం కొట్టుని కూడా ఓపెన్ చేస్తున్నాము. మిమ్మల్ని ఖచ్చితంగా రమ్మని పిలవడానికి వచ్చాము. ఏంటి, మీరు కిరాణం కొట్టు పెట్టుకున్నారా? అయినా కానీ కిరాణం కొట్టు మీ సొంతంగా ఎలా పెట్టుకున్నారు? అయినా మమ్మల్ని ఎందుకు అందులోకి పనికి రమ్మని అంటున్నారు? అదేంటంటే, మేము ప్రతిరోజు రంగయ్య తోటలోకి పనికి వెళ్తున్నాం కదా. ఉదయాన వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడే కనిపిస్తున్నారు. అలాగే మళ్ళీ సాయంత్రం పని పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా కూడా మీరిద్దరు ఇక్కడే కనిపిస్తున్నారు. నేను అప్పుడు అనుకున్నాను, మీకిద్దరికి పని లేదు కావచ్చు, మీకెవరైనా పని కల్పిస్తే బాగుంటుంది అని. ఎలాగో నేనే కిరాణం కొట్టు పెట్టాను కదా, అందుకని మీరు వట్టిగా ఖాళీగా ఎందుకుంటారు, నా కొట్టులో పని చేసి కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని మిమ్మల్ని పనిలోకి పిలవడానికి వచ్చాను. మీకు ఇష్టం ఉంటేనే రండి, లేదంటే ఇబ్బంది లేదు. మేము వేరే పని వారిని పెట్టుకుంటాము. సరే, కానీ మీరైతే షాప్ ఓపెనింగ్ కి ఖచ్చితంగా రావాలి. అలాగే వస్తాం, మీరు వెళ్ళండి. ఏంటి కాంతమ్మ గారు, ఇది నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళు మన ముందే పనికి వెళ్తున్నారు, పని నుండి తిరిగి వస్తున్నారు. ఇంతలోనే మేము షాప్ పెట్టాము, మా షాప్ ఓపెనింగ్ కి రండి అంటున్నారు. ఇంకంతకంటే అవమానం ఏంటంటే, మనం ఇక్కడే కూర్చొని పనికి మాలినలా ఉంటున్నాం కదా, మీకు ఏదైనా పని కల్పించాలని పిలవడానికి వచ్చాము, మనల్నే పనివారిగా పెట్టుకుంటానని అంటున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, వాళ్ళ మీద పెట్టే శ్రద్ధ ఏదో మన మీద మనం పెట్టుకొని ఉంటే ఈ పాటికి నీ అప్పులు తీరేవి, నేను కొన్ని డబ్బులు కూడా సంపాదించుకునేదాన్ని. వాళ్ళు చూడు, కష్టపడి పని చేసి జీవితంలో సక్సెస్ అయ్యారు. మనము ఏ పని పాట లేకుండా ఇదే చెట్టు కింద కూర్చొని వాళ్ళేం చేస్తున్నారా వీళ్ళేం చేస్తున్నారా అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుస్తూ కూర్చొని ఉన్నాము. మన టైం వేస్ట్ అయిందే, వాళ్ళు బానే ఉన్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన పని మనం చూసుకుంటే బాగుంటుంది. పక్క వారి మీద పెట్టే శ్రద్ధ ఏదో మన మీద పెట్టుకుంటే ఈ పాటికి మనం ఎప్పుడో బాగుపడేవారం.